నమస్కారం. నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా సంకల్ప సిద్ధి అనే ఆర్టికల్. కార్యారంభంలో చాలామందికి ఉదయించే ప్రశ్న, చేపట్టే పని సఫలమవుతుందా లేక కార్యభంగం జరిగి సమస్యలు ఎదురై అపకీర్తి పాలవుతామా అని. అర్ధరహితమైన సందేహాలు క్షణక్షణం ఎదురై మనోబలాన్ని బలహీనపరుస్తాయి. కార్యనిర్వహణ పట్ల అవగాహన లేమి, స్వశక్తిపై అపనమ్మకమే దీనికి కారణం. సంకల్పం బలంగా నిలిస్తే ఎలాంటి సందేహాలనైనా తరిమి కొట్టవచ్చు. భయం, పిరికితనం ఎలాంటి బలవంతుడినైనా బీరువుగా మారుస్తాయి. అసాధారణ వ్యక్తి సైతం అతి సామాన్యుడిగా ప్రవర్తిస్తాడు. స్వశక్తిని మరిచి బెంబేలు పెడతాడు. అలాంటి తరుణంలో వెన్నుతట్టి నడిపించే అండ కావాలి. నేనున్నాను అనే తోడు లభించాలి. రణరంగంలో అశక్తుడైన అర్జునుడికి మార్గం చూపించిన పరమాత్మ అలాంటి అండ. కార్యసాధనకు బలమైన పునాది అచంచల విశ్వాసం. అడుగడుగున అడ్డు తగిలే అపనమ్మకం అనే ముళ్లను, రాళ్లను దాటుకుంటూ ముందుకు సాగాలి. గాఢంధకారంలోనూ నిర్భయంగా నడిపించే దివిటి నమ్మకం. ఈ కార్యాన్ని నేను నెరవేర్చగలననే విశ్వాసం ఎవరినైనా విజేతగా నిలబెడుతుంది. ఆత్మవిశ్వాసం తోడుగా తిరుగులేని సంకల్పం నీడగా ముందుకు సాగితే కఠినమైన యాత్ర సైతం కడు సులభంగా సాగి గమ్యాన్ని చేరుస్తుంది. నమ్మకానికి ఏకాగ్రత మంచి మిత్రుడు స్వాగతం పలకాలి. నెరవేరే కార్యానికి ఓర్పు, నేర్పు, సంయమనం ఆత్మబంధువులు దరిచేర్చుకోవాలి. స్థిరచిత్తానికి, సహనానికి పరమశత్రువు తొందరపాటు. దాన్ని దూరం తరిమేయాలి. కాదని జత కడితే విజయం అందనంత దూరంలో కనిపించే ఎండమావే. సంకల్పరథాన్ని అధిరోహించి నిర్దేశిత లక్ష్యంతో సూటిగా పయనిస్తే జటిలమైన కార్యము జరిగి తీరుతుంది. రావణ యుద్ధంలో వానరసేనపై విజృంభిస్తున్న ఇంద్రజిత్తుని చూసి కోపావేశంతో రగిలిపోయాడు లక్ష్మణుడు. అతడి సంకల్పం ఒకటే, శత్రువును ఎలాగైనా జయించాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగమే సరైనదని భావించి రాముడికి చెప్పాడు. శత్రువును నిర్జించాలన్న నీ సంకల్పం అమోఘం. పూర్ణ విశ్వాసంతో గడ్డిపరకను ప్రయోగించిన అది బ్రహ్మాస్త్రమే, ఆలోచించు అన్నాడు. రామసేవకుడైన లక్ష్మణుడు అన్నను ప్రార్థించి ఒక సాధారణ అస్త్రాన్ని ప్రయోగించాడు. అదే బ్రహ్మాస్త్రంలా ఇంద్రజిత్తు ప్రాణాలను హరించింది. రామానుజుడి విశ్వాసమే అతన్ని విజేతను చేసింది. సంకల్పం గొప్పదైతే గడ్డిపరక కూడా గడ్డపారవుతుంది. బలహీనుడు కూడా బండరాయిని పికిలించి విసిరి పారేస్తాడు. అసాధ్యమనే మాటకు అర్థం ఉండదు. సంకల్ప బలంతో ఆకాశం అంచుల్ని, సముద్రపు లోతుల్ని కొలవవచ్చు. ప్రయత్నించాలి, పట్టుపట్టాలి, చివరికి సాధించాలి. అనుకోని రీతిలో పరాజయాలు ఎదురైన బెదరక అవి తాత్కాలికమని భావించి మళ్ళీ ప్రయత్నించాలి. కార్యసాధకుడికి ఆశ ఆరో ప్రాణం, గమ్యాన్ని చేర్చగలిగే ప్రాణవాయువు. భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచే కొత్త ఆశ ఊపిరిలిస్తుంది. గెలుపు అందరంలో ఊరేగిస్తుంది. విజయానికి ముందు అపజయం సర్వసహజమే అన్న భావన మదిలో స్థిరపడితే ఎదురుపడే పరాజయం దూదిపింజలా తేలిపోతుంది. సులభంగా దాన్ని దాటగలమనే విశ్వాసం మనసును గట్టిపరుస్తుంది. సంకల్పాన్ని స్థిరపరుస్తుంది. గొప్ప నిర్ణయానికి పునాది పడుతుంది. సీతాన్వేషణ సమయంలో సీత జాడ కనుగొనక హనుమ నిర్వేదానికి గురవుతాడు. తనకు తానే ధైర్యాన్ని నింపుకొని మరింతగా ప్రయత్నించి కార్యసాధకుడవుతాడు. అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. బలమైన నిర్ణయం బలమైన ఆశయాన్ని తప్పక నెరవేరుస్తుంది. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలుచుకునే వారికి, దుఃఖపడక సానుకూల దృక్పథంతో దూసుకుపోయే వారికి విజయం చేతికి అందే తీయని పండు అని సుందరకాండ మహోత్కృష్ణ సందేశాన్ని మనకు అందించింది అని మాడుగుల రామకృష్ణ గారు రాశారు. ఇది మిత్రులారా, కష్టపడితే మనం సంకల్ప సిద్ధితోటి ఏదైనా చేస్తే, మనం ఏదైనా ఖచ్చితంగా కావాలి, ఇది జరగాలి అని మనము కష్టపడితే ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు నిరాశ నిస్పృహలకు పోవద్దు, ఇది జరగలేదు అని. ఖచ్చితంగా మనం కష్టపడి దానికోసం చిత్తశుద్ధితోటి పనిస్తే ఖచ్చితంగా మనం అనుకుంది అవుతుంది. ఇది ఈరోజటి ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.